కరోనా వైరస్ కోవిడ్ మహావిపత్తు ఏమిటి, దాన్ని రాజకీయార్థిక కోణంలో ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉన్నది, దీన్ని ఎట్లా అధిగమించగలము, ఇవాళ మన వంటి శక్తుల, వామపక్ష శక్తుల బాధ్యత ఏమిటి, ఈ మహావిపత్తును ఎదుర్కోవడంలో, ఈ మహావిపత్తు గురించి వివరించి విశ్లేషించడంలో మనం చేయవలసిన కర్తవ్యాలు ఏమిటి అని స్థూలంగా మీతో పంచుకోవడానికి ఒక అరగంటో 40 నిమిషాలు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఈ కరోనా వైరస్ మహావిపత్తును లేదా దాని పరిణామాలను, దాని పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరులను కేవలం ఏదో ఒక కోణంలో మాత్రమే అర్థం చేసుకునే అవకాశం లేదు. అందులో ఆర్థిక కోణాలున్నాయి, రాజకీయ కోణాలున్నాయి, సామాజిక కోణాలున్నాయి, సాంస్కృతిక కోణాలున్నాయి, వైద్య ఆరోగ్య సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి. ఇంత విస్తృతమైన అంశాన్ని ఏదో ఒక గీటురాయి మీదికి తీసుకొచ్చి దీన్ని ఎట్లా అర్థం చేసుకోగలము, ఇంత విస్తృతిని ఒక సులభమైన సూత్రీకరణలో ఎట్లా అర్థం చేసుకోగలము అనుకున్నప్పుడు, రాజకీయ ఆర్థిక కోణం నుంచి ఆలోచించినప్పుడు నాకు స్పష్టంగా కనబడుతున్నది, మొట్టమొదట ఇది మనిషికి వ్యతిరేకమైనది, మానవ వ్యతిరేకమైనది. ఇది ఏదో ఆలంకారికంగా అలవోకగా చెబుతున్న మాట కాదు. మనిషి అంటే సంఘజీవి. మనిషి అంటే మార్క్స్ అన్నాడు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎన్సెంబుల్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ అని. సామాజిక సంబంధాల సమాహారమే మనిషి. ఈ కోవిడ్ మనిషికి సామాజిక సంబంధాలు ఉండకూడదు, మనిషి ఒంటరి కావాలి, మనిషి మరొక మనిషిని చూసి భయపడాలి అని ఆదేశిస్తూ ఉన్నది, అని మన మీద నిర్దేశం విధిస్తూ ఉన్నది, మనను నిర్బంధం పాలు చేస్తూ ఉన్నది, గృహ నిర్బంధంలో ఉంచుతున్నది. అంటే మానవ సహజ స్వభావానికి కోవిడ్ ఆదేశానికి పరస్పర వ్యతిరేకత ఉన్నది, చుక్కెదురుగా ఉన్నది. ఇది మనిషికి వ్యతిరేకం, సంఘ జీవితానికి వ్యతిరేకం, మానవ సంబంధాలకు వ్యతిరేకం అని మనం అర్థం చేసుకున్నప్పుడు, దీనికి మానవ సహజ స్వభావానికి ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్నప్పుడు, దీన్ని గ్రహించడం, దీనికి అటువంటి వైరుధ్యమే ఉన్న, మనిషికి సంఘ జీవితానికి వైరుధ్యం ఉన్న పెట్టుబడిదారీ విధానానికి ఎట్లా పొంతన కుదిరిందో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. నిజానికి ఆదిమ మానవుల కాలం నుంచి కూడా మనిషి ఒంటరి కాదు, మనిషి ఏకాకిగా జీవించడం అసాధ్యం. రాబిన్సన్ క్రూసో అనే ఒంటరి మనిషి జీవించడం సాధ్యమా, ఉత్పత్తి సాగించడం సాధ్యమా, అభివృద్ధి సాగించడం సాధ్యమా అని పెద్ద చర్చ జరిగింది. స్వయంగా మార్క్స్ దాని మీద వ్యాఖ్యానించి ఉన్నాడు. రాబిన్సన్ క్రూసో కూడా ఒక మ్యాన్ ఫ్రైడే అవసరమయ్యాడు. రాబిన్సన్ క్రూసో వ్యవసాయం కనిపెట్టడానికి, తదితర పురోగామి మార్గంలో సాగడానికి రాబిన్సన్ క్రూసోకు అంతకు ముందు ఓడ పగిలిపోవడానికన్నా ముందు తాను గడిపి వచ్చిన జీవితంలోని మానవ సంబంధాలు, సాంఘిక సంబంధాలు ఉన్నాయి. సాంఘిక సంబంధాలు లేకుండా ఉత్పత్తి అనేది సాధ్యం కాదు, ఉత్పత్తి అనేది లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదు. కనుక మానవ మనుగడ, మనిషి అనే అస్తిత్వం నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా సంఘ జీవితం ఉండాలి, ఆదాన ప్రదానాలు ఉండాలి, సామూహిక ఉత్పత్తి ఉండాలి, సామూహిక కార్యాచరణ ఉండాలి. భాష, చైతన్యం, సాహిత్యం, సంస్కృతి తదితర అనేక సామాజిక చైతన్య రూపాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనిషి అస్తిత్వం ఉంటుంది. ఎట్లాగైతే ఒక మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాల్లో ఏదో ఒక అవయవాన్ని బయటికి తీసి చూస్తే దానికి ప్రయోజనము లేదు, అది సాధించగలిగింది లేదు, అది ఒక నిర్జీవమైన పదార్థం అయిపోతుంది, 2 రోజులకు కుళ్ళిపోతుంది. మానవ శరీరం అంతా కలిసి ఉన్నప్పుడే ఆ అవయవానికి, మానవ శరీరంలోని మిగిలిన అవయవాలతో
సమన్వయంలో, సంపర్కంలో, నిత్య సంబంధంలో పరస్పరం ఉన్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. సరిగ్గా మనిషి కూడా అట్లాగే ఈ మానవ ప్రపంచ శరీరంలో ఒకానొక జీవశాస్త్ర పరికరం. అందువల్ల మనిషికి తోటి మనుషులతో సంబంధం ఉండకూడదు, తోటి మనుషులతో సంబంధం తప్పు, తోటి మనిషిని చూసి భయపడాలి, తోటి మనిషి కనబడితే, తోటి మనిషి తాకితే నాకు కూడా ఈ అంటువ్యాధి సోకుతుంది అని భయపడే స్థితి ఉండడం అంటే ఇది మానవ వ్యతిరేకమైనది, మానవ స్వభావానికి వ్యతిరేకమైనది, మానవ సంఘ జీవితానికి వ్యతిరేకమైనది, సామాజిక సంబంధాలకు వ్యతిరేకమైనది. వైరస్ గురించి, కోవిడ్ గురించి ఈ తాత్విక స్థాయి అర్థం చేసుకున్నప్పుడు దీన్ని మరికొంత విస్తరించి రాజకీయార్థిక పరిభాషలో పెట్టుబడిదారీ విధానం అనేది ఉంది. ఈ పెట్టుబడిదారీ విధానం కూడా సరిగ్గా ఇటువంటి వైరుధ్యం మీద ఆధారపడింది. దానికి మనిషి వద్దు, కానీ మనిషి పాల్గొనే సామూహిక ఉత్పత్తి కావాలి. సామూహిక ఉత్పత్తి, వ్యక్తిగత వినియోగం, వ్యక్తిగత భోగం, వ్యక్తిగత ఆక్రమణ అనేది దాని ప్రధాన వైరుధ్యం. పెట్టుబడిదారీ విధానానికి కూడా సరిగ్గా మనుషులు తమతో తాము కలుసుకోకూడదు, మనుషులు సామూహిక కార్యాచరణలో ఉండకూడదు, కానీ సామూహిక ఉత్పత్తి చేసి తనకు లాభాలు సంపాదించి పెట్టే యంత్రంగా మారాలి. సరిగ్గా కరోనా వైరస్ ఏ వైరుధ్యాన్ని ఇవాళ మన ముందరికి తీసుకొచ్చిందో ఈ వైరుధ్యం పెట్టుబడిదారీ విధానం కనీసం 300 సంవత్సరాలుగా మన ముందరికి తీసుకొచ్చింది. మనిషి అంటే దాని డిక్షనరీలో, దాని నిఘంటువులో, పెట్టుబడిదారీ విధానపు నిఘంటువులో మనిషి అనేవాడు లేడు. మనిషి అనే ఒక వస్తువు, మనిషి అనే ఒక నైసర్గిక, ఒక జైవిక, ఒక సామాజిక జీవి లేడు. అమ్మకందారు, కొనుగోలుదారు మాత్రమే ఉన్నాడు. నేను తయారు చేసిన సరుకులను నువ్వు ఎంత కొనగలవు, నాకెంత లాభం ఇవ్వగలవు, ఎంత విస్తృతమైన మార్కెట్ ఇవ్వగలవు అనేది మాత్రమే దానికి మనిషికి గీటురాయి. నీ నెత్తుటిని చెమట చేసి నాకు ఎంత చౌకగా అమ్మగలవు అనేది మాత్రమే మనిషికి అది చెప్పుకునే అర్థం. పెట్టుబడిదారీ విధానానికి కూడా మనిషి లేడు, మనిషి అనే ఒక వస్తువు లేదు. అమ్మకందారు, కొనుగోలుదారు మాత్రమే ఉన్నాడు. ఈ మనుషులందరూ విడివిడిగా వ్యక్తిగత భోగంలో, వినియోగదారీ తత్వంలో తాను ఉత్పత్తి చేసిన వాళ్ళనే ఉపయోగించుకొని, వాళ్ళ సామూహిక శ్రమను ఉపయోగించుకొని తాను ఉత్పత్తి చేసిన సరుకులను కొనుగోలుదారులుగా మాత్రమే వాళ్ళు ఉండాలి. విడివిడిగా ఆ సరుకులను అనుభవించే వినియోగదారులుగా మాత్రమే ఉండాలి అని పెట్టుబడిదారీ విధానం కోరుకుంటుంది. అంటే సరిగ్గా ఏ వైరుధ్యం మనిషికి సమూహానికి, మనిషికి సంఘానికి, మనిషికి మానవ సంబంధాలకు ఉన్న ఏ వైరుధ్యాన్ని తెగగొట్టడానికి ఇవాళ కరోనా వైరస్ ప్రయత్నిస్తున్నదో ఆ వైరుధ్యం మీద ఆధారపడే మనుషులు లేకుండా చేసి, మనిషి లేకుండా చేసి సామూహిక ఉత్పత్తి మాత్రమే ఉంది. ఆ ఉత్పత్తిలో మీలో కొందరైనా చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ చూసి ఉంటారు. మోడర్న్ టైమ్స్లో మనిషి యంత్రంగా, పరికరంగా మారిపోవాలి, సృజనాత్మక మేధగా ఉండకూడదు, ఒక జీవిగా ఉండకూడదు. తన కళ్ళ ముందరికి, అసెంబ్లీ లైన్లో తన కళ్ళ ముందరికి వచ్చిన ఒక నట్ను తిప్పడం మాత్రమే, చేతిలో ఒక స్పానర్ పట్టుకొని తిప్పడం మాత్రమే ఇటువంటి పరాయీకరణకు, సామూహిక ఉత్పత్తి, తాను చేసిన ఉత్పత్తి నుంచి పరాయీకరణ, ఉత్పత్తి ప్రక్రియ నుంచి పరాయీకరణ, తోటి మనుషుల నుంచి పరాయీకరణ, తన నుంచి తానే పరాయీకరణ, 4 రకాల పరాయీకరణతో మనిషిని మనిషికి కాకుండా చేసింది పెట్టుబడిదారీ విధానం. ఇవాళ సరిగ్గా అట్లాగే కరోనా వైరస్ కూడా మనిషిని మనిషికి కాకుండా చేస్తుంది. మనిషి అనేవాడు, మనిషి అనే ఒక వ్యక్తి ఒక సృజనాత్మక జీవి, ఒక సామాజిక సంబంధాల జీవి. అందరితో కలిసి ఆ సంపర్కం వల్ల, ఆ సంభాషణ వల్ల, ఆ ఆదాన ప్రదానాల వల్ల, ఆ నిత్య సంపర్కం వల్లనే ఎదిగే మనిషి, సృజనాత్మకంగా మారే మనిషి. ఆ మనిషి ఉండకూడదు ఎవరి కుటుంబాలకు వాళ్ళు పరిమితం అయిపోవడం. ఆ కుటుంబంలో కూడా బయటికి పోయి వచ్చిన వాళ్ళు ఎక్కడ అంటువ్యాధి చేస్తారో అని భయపడుతూ బతకండి.
భయంతో బతకండి. ఇది ఇవాళ కరోనా వైరస్ చెప్తున్నది. సరిగ్గా అటువంటి పరాయీకరణ సమాజాన్ని సృష్టించడమే పెట్టుబడిదారీ విధాన లక్ష్యం. అందువల్ల ఈ రెంటికి, పెట్టుబడిదారీ విధానానికి, కరోనా వైరస్కు, కోవిడ్కు ఉన్న తాత్విక సంబంధాన్ని, మూలాలలో సంబంధాన్ని, అంతర్గత సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనది, ఎంత మానవ వ్యతిరేకమైనది, ఎంత అమానుషమైనది అర్థమవుతుంది. అక్కడితో కూడా అయిపోలేదు. ఈ కరోనా వైరస్ పెట్టుబడిదారీ విధానంతో పోలిక ఉండడం మాత్రమే కాదు, తాత్విక అర్థంలో పోలిక ఉండడం మాత్రమే కాదు, ఇది పెట్టుబడిదారీ విధానపు సృష్టి. వైరస్లు ప్రపంచంలో, జీవావరణంలో కోట్లు ఉన్నాయి. అడవులలో, పర్వతాలలో, సముద్రాలలో, అనేక చోట్ల, అనేక జీవజాతుల లోపల అంతర్గతంగా వైరస్లు ఉన్నాయి. ఆ వైరస్లు కొన్ని ఉపయోగకరమైన వైరస్లు ఉన్నాయి, కొన్ని హానికరమైన వైరస్లు ఉన్నాయి. అవి జీవావరణంలో సహజీవనం చేస్తున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి, నిజానికి వాళ్ళ కరోనా వైరస్ జీవి కూడా కాదు, అక్కడి దాకా వస్తాను. ఈ ప్రతి జీవికి ఏదో ఒక సంబంధం, ఏదో ఒక సంపర్కం, అందువల్ల దాని ప్రయోజనం ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, ఆధారితాలు, పరస్పరాశ్రితాలు. అటువంటి తమ జీవితాలు తాము గడుపుతున్న జీవులను వాటి జీవావరణంలో నుంచి బయటికి లాగి వాటి సొంత జీవావరణం లేకుండా చేసిన మొట్టమొదటి ఉత్పత్తి వ్యవస్థ పెట్టుబడిదారీ విధానం. 300-400 సంవత్సరాల కింద ప్రారంభమై క్రమంగా ప్రకృతితో, అప్పటి వరకు ప్రకృతితో సమన్వయంతో, ప్రకృతిని అణచివేయకుండా, ప్రకృతిలో ఒదిగిపోతూ, ప్రకృతిలో భాగమవుతూ సాగించిన ఉత్పత్తి ప్రక్రియను పెట్టుబడిదారీ విధానం, ప్రకృతి శత్రువు అన్నట్టుగా, ప్రకృతి ఓడించవలసినట్టుగా చాలాసార్లు ప్రపంచీకరణ మీద మాట్లాడుతున్నప్పుడు చెప్పి ఉన్నాను నేను. బహుశా ఏఐవైఎఫ్ సభల్లో కూడా ఎక్కడైనా చెప్పి ఉంటాను. ఒక ద్విచక్ర వాహనం తీసుకొస్తున్నప్పుడు, ఆ ద్విచక్ర వాహన ఒక 15 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద ఒక ద్విచక్ర వాహనం కొత్తగా ప్రవేశపెడుతున్నప్పుడు ఇది మీ శత్రువులాగా భావించి దీని మీద స్వారీ చేయండి అని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. మనిషి అంతవరకు వాహనాన్ని తన నేస్తంగా భావించాడు, తన సహచరుడిగా, తనకు సహకారం ఇచ్చే వస్తువుగా దాన్ని బాగా చూసుకున్నాడు, దాన్ని దువ్వాడు, దాన్ని తుడిచాడు. కానీ పెట్టుబడిదారీ విధానం తన సరుకుల అమ్మకం కోసం, తన సరుకులు ఇబ్బడి ముబ్బడిగా అమ్ముడు కావడం కోసం, తనకు ఎక్కువగా లాభాలు రావడం కోసం, లాభాపేక్ష కోసం మనిషి వాడుకునే సరుకును మనిషికి శత్రువుగా చూపెట్టడం ప్రారంభించింది. తయారైన సరుకునే శత్రువుగా చూపెట్టేది ఉన్న ప్రకృతిని, అనేక వనరులుగా ఉన్న ప్రకృతిని, ఆ వనరులను దోపిడీ చేయడం కోసం, ఆ వనరుల నుంచి లాభాలు సంపాదించడం కోసం ప్రకృతిని శత్రువుగా చూపడం ప్రారంభమై, ప్రకృతిని జయించాలి, ప్రకృతిని ఓడించాలి, ప్రకృతి మీద అదుపు సాధించాలి అని మనిషికి, ప్రకృతికి, సమాజానికి, ప్రకృతికి ఉన్న సంబంధంలో శత్రు వైరుధ్యాన్ని ప్రవేశపెట్టింది పెట్టుబడిదారీ విధానం. ఈ శత్రు వైరుధ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల, ఇది ఇవాళ కొత్తగా కూడా మనం మాట్లాడడం లేదు, ఫ్రెడరిక్ ఎంగెల్స్ దీన్ని గుర్తించాడు. ప్రకృతి మీద మనిషి సాధించే ప్రతి విజయానికి ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది అని రాశాడు 1870లో, 150 సంవత్సరాల కింద. ఇవాళ అది మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నది. ప్రకృతిని ఎక్కడెక్కడ మనం ప్రవేశించాము, మనిషి ప్రవేశించాడు, మనిషి అనడానికి కూడా వీల్లేదు, పాలక వర్గాలు ప్రవేశించాయో, సంపన్న వర్గాలు ప్రవేశించాయో, దోపిడీ వర్గాలు, పెట్టుబడిదారీ వర్గాలు ప్రవేశించాయో, అక్కడక్కడ ఆ ప్రకృతి ధ్వంసమైపోయింది, ఆ జీవావరణం ధ్వంసమైపోయింది. ఆ జీవావరణంలో అప్పటి వరకు సామరస్యంగా జీవిస్తున్న జీవజాతులు
సామరస్యంగా, బహుశా హానికరంగానూ స్నేహపూర్వకంగానూ ఉంటున్న వైరస్లు మానవ సమాజంలోకి రావడం ప్రారంభమైంది. అమెజాన్ నదీ ప్రాంతంలో సహజ అరణ్యాలు, కొన్ని కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిన అరణ్యాలు లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు ధ్వంసం చేసి వ్యవసాయ వినియోగంలోకి తెచ్చారు. పారిశ్రామిక వాణిజ్య పంటల వినియోగంలోకి తెచ్చారు. అక్కడ ఉన్న వైరస్లన్నీ బయటికి ప్రవేశించాయి. అది మాత్రమే కాదు, వ్యవసాయ ఉత్పత్తి, భారీ వ్యవసాయ ఉత్పత్తి, విశాల వ్యవసాయ క్షేత్రాలు, జీవావరణంలో ఒక సమన్వయ పూరిత బయోస్ఫియర్ అంటారు. ఆ బయోస్ఫియర్ లేని, జీవావరణం లేని, జీవావరణాన్ని ధ్వంసం చేసే, ఒకే పంట వేసే మోనోకల్చర్ వాతావరణాలు. ఇవి కూడా ఆగిపోలేదు, అక్కడితో కూడా ఆగిపోలేదు. పారిశ్రామికోత్పత్తి విపరీతమైన, లక్షల కోట్ల సరుకులు ఉత్పత్తి చేసే పారిశ్రామికోత్పత్తి, అనవసరమైన సరుకులు ఉత్పత్తి చేసే పారిశ్రామికోత్పత్తి, ప్రకృతి వనరులను నిష్పూచిగా దోపిడీ చేసే పారిశ్రామికోత్పత్తి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పారిశ్రామిక మాంసోత్పత్తి, పారిశ్రామిక వ్యవసాయోత్పత్తి, పారిశ్రామిక వ్యవసాయ ఆహారోత్పత్తి నుంచి పారిశ్రామిక మాంసోత్పత్తి ప్రారంభమైపోయింది. అనేక రకాల మాంసాలు, ఆ మాంసాలను ఎక్కువ సంపాదించడం కోసం ఆ జంతువులు వీలైనంత త్వరగా, వీలైనంత ఎక్కువ మాంసం ఇవ్వడం కోసం వాటి హార్మోనల్ స్ట్రక్చర్స్ను భగ్నం చేయడం, ధ్వంసం చేయడం, మార్చడం. 3 నెలల్లో 6 నెలల్లో పెరిగే జీవజాతి, ఒక జంతువు నెల లోపల పెరగాలి. 3 నెలల్లో 6 నెలల్లో 10 కిలోల మాంసమో 100 కిలోల మాంసమో ఇచ్చే జంతువు నెలలో 100 కిలోల మాంసం ఇవ్వాలి. అందుకు ఇంజక్షన్లు ఇవ్వాలి. అందుకు వాటిని బంధించి, వాటి సహజ పర్యావరణాల నుంచి వేరు చేసి, ఫారం కోళ్ళు అనే మాట ఉంది మనకు, ఫారం కోళ్లలాగా బతికించాలి, వృద్ధి చేయాలి. ఈ పారిశ్రామిక యాంత్రిక మాంసోత్పత్తి వల్ల జంతువులలో ఉండే అనేక వైరస్లు బయటికి ప్రవేశించాయి, మనుషులలోకి ప్రవేశించాయి. జంతువుల్లో, జీవావరణంలో అంతకాలము ఒక సామరస్యంతో సహజంగా కొనసాగిన ఆ వైరస్లు కొత్త వాతావరణంలోకి ప్రవేశించి, కొత్త జంతువులలోకి ప్రవేశించి అవి మరింతగా విజృంభించాయి. సరిగ్గా ఇవాళ అది వుహాన్లో చైనా ప్రభుత్వం చేసింది అని ట్రంప్ ఒక మాట అని, అమెరికా ప్రభుత్వం CIA ఒక మాట అని ప్రపంచవ్యాప్తంగా నెపం వేశారు. కానీ అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే రాసి ఉన్నారు, చెప్పి ఉన్నారు, ఈ కరోనా వైరస్ జన్యు నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. ఇది ఒక ప్రయోగశాలలో సృష్టించగలిగిన, ఉత్పత్తి చేయగలిగిన జన్యు నిర్మాణం కాదు. ఇది ఒక సహజమైన, డార్విన్ పరిణామ సూత్రం ప్రకారం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా, ఒక న్యాచురల్ సెలెక్షన్ లాగా మారుతూ వచ్చిన ఒక వైరస్ ఇది. సహజమైన వైరస్ ఇది, నైసర్గికమైన వైరస్ ఇది. ఈ నైసర్గికమైన వైరస్ నైసర్గికంగా ప్రకృతిలో, జంతువులలో ఉండకుండా ఆ జంతువులను ఒక్కచోటికి తెచ్చినప్పుడు, భారీ మాంసోత్పత్తిలో భాగం చేసినప్పుడు, మానవ సమాజంలోకి తీసుకొచ్చినప్పుడు, అది మానవ సమాజంలోకి బహుశా చైనాలో ప్రారంభమైంది. చైనాలో మొదటిసారి చూసాం. వుహాన్లో వెట్ మార్కెట్ అని ఒకటి ఉన్నది, అంటే పచ్చి మార్కెట్. మన దగ్గర కూడా మాంసాలు అమ్మే చోట్ల ఆ నెత్తుటి ప్రవాహాలు కనబడుతూ ఉంటాయి. పచ్చి మార్కెట్లే మన దగ్గర కూడా, దాన్ని కూడా పచ్చి మార్కెట్ అంటారు. ఆ పచ్చి మార్కెట్లో ఈ వైరస్ ప్రారంభమైంది. ఈ వైరస్ ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్ ప్రధానంగా, నిజానికి ఇది ఒక జంతువు, ఒక జీవి కూడా కాదు, ఇది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఒక జీవశాస్త్రపు సెల్తో గనక కలిసినప్పుడు, ఒక జైవిక సెల్తో కలిసినప్పుడు అది దానికదిగా పునరుత్పత్తి అవుతుంది. సరిగ్గా ఎట్లాగైతే పెట్టుబడిదారీ విధానం పరాన్న బుక్కుగా ఇతరుల మీద ఆధారపడి తనంతట తాను పెరుగుతూ, విస్తరించుకుంటూ పునరుత్పత్తి చెందుతుందో, ఈ వైరస్ కూడా అట్లా పునరుత్పత్తి చెందుతుంది. పునరుత్పత్తి చెందడం ప్రారంభమై చైనాలో, వుహాన్లో
మొదటిసారి బయటపడింది. ఇక్కడి దాకా అక్కడి నుంచి బయట అనేక దేశాలకు వ్యాపించింది. ఇవాళ బహుశా ఒక 4-5 దేశాలు మినహా కరోనా వైరస్ వ్యాధి వ్యాపించని దేశమంటూ ప్రపంచంలో మిగలలేదు. 43 లక్షల ఇవాల్టి లెక్క ప్రకారం 43 లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. అంటువ్యాధి అనేది చాలా సహజంగానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇది కనబడ్డ వాళ్ళకు సోకుతుంది. ఇది శ్వాసకోశాలలో అంతర్గత కింది స్థాయి శ్వాసకోశాలలో పెరిగిన ఈ వైరస్ తుంపరల ద్వారా బయటికి వస్తుంది. అంటే తుంపర పడినప్పుడు ఒక మనిషికి మరొక మనిషి ఎదురుపడి, ఒక మనిషి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లోపలి శ్వాసకోశం నుంచి అది ఆ తుంపరల ద్వారా వైరస్ బయటికి వచ్చి అది అవతలి మనిషి చేతుల మీదనో ముఖం మీదనో పడినప్పుడు అది మళ్ళీ ఆ మనిషి లోపలికి కూడా పోయి అక్కడ పునరుత్పత్తి అవుతుంది. ఇది శాస్త్ర విజ్ఞానం చెప్పిన అంశం. కానీ ఇక్కడి దాకా ఒక కరోనా వైరస్ వ్యాప్తి లేదా కరోనా వైరస్ వ్యాప్తి వెనుక మూల కారణమైన పెట్టుబడిదారీ విధానానికి కరోనా వైరస్కు మూలంలో ఉన్న పోలికలు, దీన్ని ఇంకా కొనసాగించవచ్చు. కానీ ఇక్కడ ఆపి ఇది వచ్చినప్పుడు సమాజం లేదా వ్యవస్థ లేదా పాలనా వ్యవస్థలు ఎట్లా ప్రతిస్పందించాలి, ఆ విషయం మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ శాస్త్ర విజ్ఞాన తాత్విక అంశాలలో ఇవాళ మనం కొత్తగా చేయగలిగింది లేదు. శాస్త్ర విజ్ఞానంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టవచ్చు. ఈ వ్యాక్సిన్ నుంచి ఇటువంటి కరోనా వైరస్ లేదా మన కళ్ళ ముందరే ఎబోలా వైరస్ వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, H1N1 వచ్చింది, HIV వచ్చింది. మన కళ్ళ ముందర సార్స్, ఈ కరోనా వైరస్ ఇవాళ వచ్చింది సార్స్ 2, 2003-2004లో సార్స్ 1 వచ్చింది. కరోనా వైరస్ లాంటిది రాబోతున్నది అని అనేక మంది శాస్త్రవేత్తలు ఇదివరకే చెప్పి కూడా ఉన్నారు. మానవజాతి అనేక ఉత్పాతాలను చూసింది. గత్తరలు వచ్చాయి, ప్లేగులు వచ్చాయి, మలేరియా వచ్చింది, పోలియో వచ్చింది. వీటి నుంచి మానవజాతి అధిగమించింది. శాస్త్ర విజ్ఞానం ద్వారా వాటికి వ్యాక్సిన్స్ కనిపెట్టాము లేదా వాటికి మందులు కనిపెట్టాము, బయటపడ్డాము. బహుశా ఇది కూడా ఇప్పటికే 3-4 లక్షల మంది మరణించారు, 43 లక్షల మందికి ఇది సోకింది. బహుశా దీని నుంచి బయటపడతాం. కానీ ఇవాళ ఇక్కడ ఆగి మనం ఆలోచించుకోవలసిన అంశాలు ప్రధానంగా వామపక్ష శక్తులు, ప్రగతిశీల శక్తులు ఆలోచించవలసిన అంశాలు ఈ కరోనా వైరస్ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో పాలనా వ్యవస్థల స్పందన ఏమిటి? పాలనా వ్యవస్థలు ఈ కరోనా వైరస్కు స్పందించవలసిన తీరులో స్పందించాయా? ఎందుకు ఈ ప్రశ్న అడగవలసి వస్తున్నదంటే, నిజానికి ఆధునిక కాలంలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజలు తమ సర్వభౌమాధికారాన్ని, తమ సర్వసత్తాక హక్కులను ప్రభుత్వానికి ఇచ్చారు. తమ పన్నులు చెల్లించి ఆ పన్నుల ద్వారా ఏర్పడిన సంపద మీద అధికారాన్ని, ఆ సంపదను ఖర్చు పెట్టే అధికారాన్ని ఒక పాలకులకు ఇచ్చారు. తమ నిత్య జీవితాన్ని శాసించే అధికారాన్ని ఆ పాలకులకు ఇచ్చారు. అందువల్ల సమాజం ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం, పరిష్కరించడం, సమస్య నుంచి ప్రజలను విముక్తం చేయడం పాలనా వ్యవస్థల బాధ్యత. ఇది ఆధునిక ప్రజాస్వామిక సమాజాల్లో, అన్ని సమాజాలలోనూ తప్పనిసరిగా అమలు కావలసిన ఒక నియమం. కానీ భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ 50 రోజులుగా లేదా ఇంకా ముందు వెళ్తే ఒక 6 నెలలుగా, నవంబర్ డిసెంబర్లలో మొదటిసారి ఇది చైనాలో ఇటువంటి వైరస్ ఒకటి ఉన్నది, రాబోతున్నది అని బయటపడింది. జనవరి నాటికి జనవరి మొదటి వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి ఆలోచించడం ప్రారంభించింది.
జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని ప్రపంచ దేశాలకు, అన్ని ప్రభుత్వాలకు ఇది మహా విపత్తు రానున్నది, తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ఒక ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశాన్ని, ఈ హెచ్చరికను భారత ప్రభుత్వం ఎట్లా పాటించింది, భారత పాలకులు ఎట్లా పాటించారు, ఇది మనం తీవ్రంగా ఆలోచించవలసిన, పరిశీలించవలసిన అంశం. జనవరి 30 నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన, హెచ్చరిక వస్తే మార్చి 22 దాకా 7 వారాల పాటు కేంద్ర ప్రభుత్వం, భారత పాలక వర్గాలు చిన్న మెత్తు పని కూడా చేయలేదు. దీన్ని ఎట్లా పరిష్కరించాలి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఆలోచన చేయలేదు. నిజానికి జనవరి 30 నాడు ఆ హెచ్చరిక వచ్చిన తర్వాత ఇది కేవలం మనుషుల ద్వారా మాత్రమే, అది కూడా అప్పటికి ఇతర దేశాల్లో ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా మాత్రమే ఈ దేశంలోకి ప్రవేశిస్తుంది. గాలి ద్వారా రాదు, మరొక రకంగా రాదు. కనుక ఆ వచ్చే మనుషులను అంతర్జాతీయ విమానాశ్రయాలలో తగిన ఆంక్షలు విధించి దిగిన ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రయాణికుణ్ణి పరీక్షించి, ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఈ దేశంలోకి ప్రవేశిస్తారు. ఈ 70-80 వేలలో ఒక 7,000 మందికో, ఒక 700 మందికో అప్పటికే ఇది సోకి ఉంటుంది, లేదా కనీసం 7గురికైనా సోకి ఉంటుంది. వారిని అప్పుడే జనవరి 30 నుంచి మార్చి 22 లోపల పరీక్షించి ఉంటే, పరీక్షలు జరిపి ఉంటే, వాళ్ళలో ఎవరికి ఈ వ్యాధి సోకిందో కనిపెట్టి ఉంటే, వాళ్లను క్వారంటైన్లో పెట్టి ఉంటే, దేశంలోకి రానివ్వకుండా ఉండి ఉంటే బహుశా దేశంలోకి ఈ కరోనా వైరస్ వచ్చి ఉండేదే కాదు. కానీ ఆ పనులేవి చేయలేదు. మార్చి 5న కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రి ప్రకటించాడు, మేము 6 లక్షల మందిని ఇప్పటికి పరీక్షలు జరిపాము అని. ప్రభుత్వం ఈ గత 10-12 వారాలలో ఎన్ని అబద్ధాలు చెప్పిందో లెక్కలేదు కాబట్టి ఇది అబద్ధమా నిజమా చెప్పడానికి వీల్లేదు. అంతేకాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నది, ఢిల్లీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నది, అబద్ధపు లెక్కలు చెప్తున్నది అని అంటున్నదంటే ఇవాళ అబద్ధపు లెక్కలు చెప్పే అవకాశం ఉన్నది. ఎందువలనంటే స్వతంత్ర పరిశీలకులు లేరు, పత్రికలు స్వయంగా అటువంటి విషయాలు రాయడం లేదు. మార్చి 23 నాడు ప్రధానమంత్రి అన్ని పత్రికల విలేకరులను, ముఖ్యమైన సంపాదకులను పిలుచుకొని ఈ గడ్డు కాలంలో పత్రికలు, ప్రచార సాధనాలు ప్రభుత్వానికి సహకరించాలని ఒక విజ్ఞప్తి చేశాడు. అంటే మేము చెప్పే అబద్ధాల నిజానిజాలను పరీక్షించకండి, మేము చెప్పినట్టుగా రాయండి, అబద్ధాలు రాయండి అని చెప్పాడు. ఇవాళ అబద్ధాలే ప్రచారంలోకి వచ్చున్నాయి. కనుక మార్చి 5 నాడు చెప్పినట్టుగా ఆ 6 లక్షల మందిని పరీక్షించాము అనేది కూడా అబద్ధమే ఉంటుంది, పరీక్షించలేదు. మరొక వైపు ఈ జనవరి 30 నుంచి మార్చి 22 దాకా జరిగిన 7 వారాలలో ట్రంప్ జైత్రయాత్ర దేశంలోకి సాగింది. ట్రంప్ వెంట ఎంతమంది వచ్చారో లెక్కలేదు, వారిలో ఎంతమందికి వైరస్ ఉందో తెలియదు. వారినందరినీ గుజరాత్కు తీసుకువెళ్ళి 1,00,000 మందితోనో 2 లక్షల మందితోనో సభ జరిపారు. అది ఒక్కటి మాత్రమే కాదు, అనేక రాజకీయ సమావేశాలు, ధార్మిక సమావేశాలు, మత సమావేశాలు, వందల మంది, వేల మంది జమగూడిన సమావేశాలు ఎన్నో జరిగాయి. ఆ సమావేశాలలో ఎంతగా వ్యాపించిందో తెలియదు. కానీ ఈ సంఘ్ పరివార్ ప్రభుత్వం కేవలం నెపంగా వేయడానికి, నింద వేయడానికి మర్కజ్ తబ్లీగీతో ఇది వచ్చింది అని ఒక అబద్ధపు ప్రచారానికి లంకించుకుంది. ఇవాళ చూస్తే కొన్ని వేల మందికి ఇది సోకి ఉన్నది, అందులో కొన్ని వందల మంది కూడా మర్కజ్కు వెళ్ళిన వాళ్ళు కాదు. అంటే ఇతర రూపాల్లో కూడా ఇది ప్రచారంలోకి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి ప్రారంభించి లాక్డౌన్, మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. మార్చి 24న రాత్రి 8 గంటలకు సరిగ్గా పెద్ద నోట్ల రద్దు సందర్భంలో చేసినట్టుగానే సరిగ్గా 8 గంటలకు
టీవీ ముందుకు వచ్చి 12 గంటల నుంచి ఈ లాక్డౌన్ చేయబోతున్నాను అని ప్రకటించాడు. ముందస్తు జాగ్రత్తలు లేవు. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు. చిక్కుబడిపోయిన వాళ్లకు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు ఉంటాయా లేదా తెలియదు. అది మాత్రమే కాదు, లాక్డౌన్ అనేది విదేశాలలో అమలైంది కాబట్టి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అక్కడ అమలైన లాక్డౌన్ను యథాతథంగా ఇక్కడ అమలు చేయాలి అనుకున్నారు. అక్కడి సమాజాలకు, పాశ్చాత్య సమాజాలకు, యూరోపియన్ అమెరికన్ సమాజాలకు, భారత సమాజానికి తేడా ఉందా ఏమన్నా? అక్కడ అమలైనట్టే లాక్డౌన్ ఇక్కడ అమలవుతుందా వంటి కనీస ఆలోచనలు లేవు. అక్కడ సంఘటిత రంగం ప్రధానమైనది కనుక సంఘటిత రంగ ఉద్యోగులందరూ ఇంటి నుంచి అయినా పనిచేయగలరు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం అక్కడ పనిచేస్తుంది. భారత సమాజంలో శ్రామిక జనంలో 92% అసంఘటిత రంగంలో ఉన్నారు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కుదరదు. ఇక్కడ వర్క్ లేదు, హోము లేదు. ఏ రోజుకు ఆ రోజు అడ్డా కూలీలాగా నిలబడి కూలీ వెతుక్కోవలసిన స్థితిలో మన శ్రామికులు ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉన్నారు. వారికి ఖచ్చితమైన ఉద్యోగాలు, నియమ నిబంధనలు లేవు. కనుక ఇంటి నుంచి పని అనేది పాశ్చాత్య దేశాల్లో చెల్లినట్టుగా ఇక్కడ చెల్లదు. ఇల్లు లేదు, పని లేదు. 15 కోట్ల మంది వలస శ్రామికులు తమ తమ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడ భవన నిర్మాణ స్థలాల్లోనూ లేదా ఒక గదిలో 8 మంది 10 మంది జీవిస్తూనో, బొంబాయి లాంటి, ధారావి లాంటి చోట, హైదరాబాద్ నగరంలో, విశాఖపట్నంలో, మన ఏ నగరంలోకి వెళ్ళినా అటువంటి వలస శ్రామికులు ఉన్నారు. వీళ్లకు లాక్డౌన్ ఎట్లా పనిచేస్తుంది? వీళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా పనిచేస్తుంది? కనీస ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ఢిల్లీలో వేలాది మంది ఉత్తరప్రదేశ్, బీహార్ వలస శ్రామికులు ఇంకా తమ పని ఎట్లాగూ లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అని ఆనంద్ విహార్ బస్టాండ్కి వచ్చారు. ఆ ఆనంద్ విహార్ బస్టాండ్లో వేలాది మంది కూడితే అప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సమస్య ఉన్నది అని తెలిసింది. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో తెలియదు వాళ్ళకి. బస్సులు వేయడానికి ప్రయత్నం చేశారు, ఆ బస్సులు నడవలేదు. అప్పటి నుంచి ప్రారంభించి గడిచిన 50 రోజుల లాక్డౌన్, 2 సార్లు పొడిగించబడిన లాక్డౌన్, వలస శ్రామికులకు భారత ప్రభుత్వం చేసిందేమీ లేదు. మధ్యతరగతికి భారత ప్రభుత్వం చేసిందేమీ లేదు. కార్మిక జనావళికి భారత ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతాంగానికి, కూలీలకు భారత ప్రభుత్వం చేసిందేమీ లేదు. పచ్చి అబద్ధాలు చెప్పడం, సమస్య పట్ల అలక్ష్యం వహించడం, తన బాధ్యతను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ఉండడం, ఇది గత 50 రోజుల భారత ప్రభుత్వ వైఖరి. అంటే ఈ కోవిడ్ ఇది నిజానికి ఇంకా ఒక్కొక్క రంగంలోకి వెళ్ళి చూస్తూ ఉంటే హోటల్, రెస్టారెంట్ రంగంలో 80 లక్షల మంది కార్మికులు, అంటే 80 లక్షల కుటుంబాలు, 80 లక్షల మంది పని పోగొట్టుకున్నారు. హోటల్ లేవు, రెస్టారెంట్ లేవు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేవు. వాళ్ళు ఒక్క హైదరాబాద్లోనే చూస్తే కొన్ని వందల మందో, వేల మందో జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. పని లేదు, పని స్థలంలో ఉండే వీలు లేదు. ఎక్కడో మురికివాడల్లో తక్కువ అద్దెకు వచ్చే దగ్గర ఒక గదిలో 8 మంది 10 మంది ఉన్నారు. తిండికి లేదు. వీళ్లకు ఆశ్రయం, ఆహారం, వైద్యం, ఆరోగ్యం ఇవి కల్పించే కనీస బాధ్యత ఈ ప్రభుత్వం వహించలేదు. ఈ బాధ్యత రాహిత్యానికి తోడుగా పచ్చి అబద్ధాలు చెప్తూ మే 1న శ్రామిక్ స్పెషల్ రైళ్లు అని వేశారు. ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లు మే 1 నుంచి మే 11 వరకు 366 రైళ్లు వేశాము. 366 రైళ్లలో 3,60,000 మంది వెళ్ళారు అని రైల్వే మంత్రి ప్రకటించాడు. కానీ
దేశంలో ఉన్న 15 కోట్ల మంది శ్రామికులలో, వలస శ్రామికులలో కనీసం 1 కోటి మంది వెనక్కి వెళ్ళదలుచుకున్నా, నిజానికి అందరికందరూ వెళ్ళదలుచుకున్నారు. వాళ్లకు ఇప్పటికే దుర్భరమైన పని పరిస్థితుల్లో ఉన్నారు. కాంట్రాక్టర్లు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. కారు చౌక శ్రమ కోసం ఇక్కడి యజమానులు, భవన నిర్మాతలు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లకు ఇక్కడ ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, స్థానిక భాష తెలియదు, అప్పో సప్పో చేయడానికి స్థానికులు ఎవరు పరిచయం లేరు, వెనక్కి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఇక్కడే చచ్చిపోతే శవాన్ని అయినా కనీసం తమ ఊరికి పంపించలేని స్థితి ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ కుక్కను ఈడ్చినట్టు ఈడ్చేస్తారేమో అనే భయం ఉంది. ఇంత దుర్భరమైన, ఇంత దుస్సహమైన, ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న వలస శ్రామికుల పట్ల భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కనీసమైన దయ, కనీసమైన దాక్షిణ్యం, కనీసమైన జాలి, వారి అవసరాలు ఏమిటో చూడడం అనేది చేయలేదు. అంటే భారత ప్రభుత్వం, భారత పాలక వర్గాలు, అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా, భారత పాలక వర్గాలకు ఈ దేశ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు లేవు. ఏ దేశ ప్రజలైతే తమ నెత్తుటిని చెమట చేసి సంపద సృష్టించి ఈ పాలకులను గద్దెల మీద కూర్చోబెట్టారో, ఓట్లు వేసి గద్దెల మీద కూర్చోబెట్టారో, తమ శ్రమకంతా తమ సంపదకంతా అధికారం ఇచ్చారో, ఆ శ్రామికుల పట్ల, ఆ ప్రజల పట్ల ఈ పాలకులకు కనీసమైన దయా దాక్షిణ్యాలు కూడా లేవు. బాధ్యత లేదు, అలక్ష్యం, నిర్లక్ష్యం, అబద్ధాలు. కనుక ఇవాళ అర్థం చేసుకోవాల్సింది, కోవిడ్ సందర్భంలో ఇట్లా చెప్తూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. నేను ముందే చెప్పినట్టు ఇది చాలా విస్తారమైన అంశం. అంత విస్తృతంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పటికే 45 నిమిషాలు అయింది. చివరి ముగింపుగా కొన్ని అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. నిజానికి ఈ కోవిడ్ మనకు ముఖ్యంగా ఆలోచనాపరులైన, ప్రగతిశీలుడైన, సమాజ పురోగతి కోసం ఆలోచించే వామపక్ష శక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు, బుద్ధిజీవులకు 4-5 పాఠాలు నేర్పుతూ ఉన్నది. ఇప్పటికైనా ఈ పాఠాలు మనం నేర్చుకొని కోవిడ్ సందర్భంలో భారత ప్రభుత్వం ఒకవైపేమో ప్రజల పట్ల బాధ్యతారహితంగా ఉంటూ, మరొక వైపు ఎంత దుర్మార్గమైన విధానాలు ప్రారంభించిందంటే అతి నిరంకుశ రాజ్యంగా మారింది. ఈ సందర్భంలో అరెస్టులు, ఎన్కౌంటర్లు, కేసులు ఆపలేదు. ఈ సందర్భంలో కార్మికుల పని దినం 8 గంటల నుంచి 12 గంటలు చేయడానికి చట్టాలు తీసుకొస్తూ ఉంది. ఈ సందర్భంలో డిఏ ఫ్రీజ్, డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యం అంటారు. అంటే మామూలుగా ఉద్యోగులకు ఏదో ఒక బేసిక్ శాలరీ ఉంటుంది. రోజు రోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి, ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి, అందువల్ల ఆ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కొన్ని డియర్నెస్ అలవెన్స్ అంటారు, కరువు భత్యపు వేతనం. ఈ కరువు భత్యపు వేతనం అనేది ఎంత అవసరం కొద్దీ ఏర్పాటు చేయబడిందో దాన్ని కూడా ఫ్రీజ్ చేసి కొత్త కరువు భత్యం ఇవ్వము అని ప్రకటించింది ప్రభుత్వం. అడవులలో బహుళజాతి సంస్థలకు వేలాది ఎకరాలు కట్టబెట్టడానికి, గనులు తవ్వుకోవడానికి పర్మిషన్లు ఇచ్చే, అనుమతులు ఇచ్చే సందర్భంలో పబ్లిక్ హియరింగ్ అనేది జరగాలి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఇది జరగాలనేది 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఉన్న నియమం. ఈ నియమం ఇక నుంచి రద్దవుతుంది అని ప్రకటించింది. ప్రభుత్వోద్యోగులకే సగం జీతాలు ఇస్తానన్నది. పెన్షన్దారులకు, నిజానికి పెన్షన్ అనేది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన తర్వాత, ఉద్యోగంలో ఉన్న తర్వాత వృద్ధాప్యంలో ఆదుకునే ఒక వేతనం, ఒక సౌకర్యం. ఆ సౌకర్యాన్ని కూడా రద్దు చేసింది. అంటే ప్రభుత్వం చేయవలసిన, పాలకులు చేయవలసిన పనులు చేయకపోవడం మాత్రమే కాదు, చేయకూడని పనులు చేయడానికి కూడా కరోనా వైరస్ను అడ్డం పెట్టుకుంటున్నారు. కరోనా వైరస్ నీడలో వాళ్ళు తమ దుర్మార్గాలను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో మనం 4-5 పాఠాలు నేర్చుకోవలసి ఉన్నదని, దీని నుంచి అవి గుర్తించి ఎట్లా దీన్ని అధిగమించగలము, వీటిని ప్రజలకు ఎట్లా చెప్పగలము, ప్రజలకు
ఈ చైతన్యాన్ని అందించడం ద్వారా, ఈ అవగాహన అందించడం ద్వారా ఈ సమాజం కుళ్ళిపోయి ఉన్నది, ఈ వ్యవస్థ కుళ్ళిపోయి ఉన్నది, ఈ పాలన చెల్లదు అని, ఈ పాలన ప్రజోపయోగకరం కాదు అని ఎట్లా అర్థం చేయించగలము అనేది ఇవాళ మన మీద ఉన్న పెద్ద బాధ్యత. మొట్టమొదటిది ఈ కోవిడ్ నేర్పిన పాఠం, అది మనను ఎంత ఒంటరి చేయడానికి ప్రయత్నించినా, అది మనను మన ఇళ్లకు బంధించడానికి ప్రయత్నించినా, అది మన కుటుంబాలకు బంధించడానికి ప్రయత్నించినా, సహకారం, సంఘీభావం అత్యవసరం. మనుషుల మధ్య సహకారం పెరగాలి, సంఘీభావం పెరగాలి. ఇవాళ వ్యాక్సిన్ కావాలంటే, ఇవాళ ఒక మందు కావాలంటే ప్రపంచ దేశాలన్నీ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఉత్పత్తి చేయాలి, దాన్ని ఎట్లా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ సంఘీభావం అవసరం. మనిషికి మనిషి తోడు అంటే మనిషి సహజ స్వభావమే ప్రధానమైనది, సంఘ జీవితమే, సామాజిక సంబంధాలే ప్రధానమైనవి. వ్యక్తిగత స్థాయిలో మనిషి ఏమీ చేయడం సాధ్యం కాదు అనే ఒక ప్రధానమైన పాఠాన్ని మన వామపక్ష పరిభాషలో చెప్పాలంటే, మనిషి ఒంటరి కాదనడానికి ప్యారిస్ కమ్యూన్ సందర్భంలో, ప్యారిస్ కమ్యూన్లో భాగమైన ఒక శ్రామికుడైన యూజిన్ పొట్టియర్ అంతర్జాతీయ గీతం రాశాడు. ఒకటవుదాం మానవులం ఏకం కండి, కలవండో ఏకంగా. ఇవాళ ఆ సందర్భం వచ్చింది. ఇవాళ అంతర్జాతీయంగా వందల కోట్ల మంది సాధారణ ప్రజానీకం, శ్రామిక ప్రజానీకం ఏకం కావలసిన అవసరం ఉంది. పాలక వర్గాల దుర్మార్గాన్ని, ఈ పాలక వర్గాలు ప్రపంచాన్ని 9 సార్లు భస్మీపటలం చేయగలిగినంత ఆయుధ సంపత్తిని, కొన్ని లక్షల కోట్ల రూపాయలు తగులబెట్టి తయారు చేసుకుని ఉన్నాయి. కానీ మనుషులకు అత్యవసరమైన మాస్కులు కానీ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ, వెంటిలేటర్లు కానీ, ఐసీయూలు కానీ, ఆసుపత్రులు కానీ, తగినంత వైద్య సిబ్బంది కానీ తయారు చేసుకోలేదు. అంటే ఈ పాలక వర్గాలు ఉద్దేశపూర్వకంగానే విధ్వంసపూర్వకంగా ఉన్నాయి. మానవ సమాజ విధ్వంసం తప్ప, వీటి లాభాపేక్ష కోసం మానవ సమాజ విధ్వంసం తప్ప వీటికి మరొక దృష్టి లేదు. అది గుర్తించి సంఘీభావం, సహకారం, మానవ సహజమైన మానవ సంబంధాల పురోగామితత్వం అవసరం. దాన్ని ప్రచారం చేయవలసి ఉంది, సంఘ జీవితాన్ని ప్రచారం చేయవలసి ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, ప్రాథమిక ఆరోగ్యం అనేది ప్రభుత్వాలు ఒకవేళ దోపిడీ ప్రభుత్వాలే అయినప్పటికీ, పెట్టుబడిదారీ ప్రభుత్వాలే అయినప్పటికీ, అవి కనీసం 1929 మహా సంక్షోభం తర్వాత సంక్షేమ రాజ్యం అనేది వచ్చింది. ఈ సంక్షేమ రాజ్యంలో భాగంగా అది దోపిడీ వర్గాల ప్రభుత్వం అయిన ప్రజా సంక్షేమానికి నిధులు తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. ప్రజా సంక్షేమాన్ని ఒక ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి. అందువల్ల ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, రవాణా ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రజారంగంలో ఉండాలి అనే ఒక 100 సంవత్సరాల ఆకాంక్ష ఉన్నది. ఈ 100 సంవత్సరాలుగా అరకొరగా సాగుతున్న ఆచరణ ఉన్నది. ఆ ఆచరణ ఎక్కడెక్కడైతే లోపించిందో అక్కడ మరణాలు ఎక్కువ జరిగాయి. అమెరికాలో మరణాలు ఇంత విస్తృత స్థాయిలో జరగడానికి ప్రధానమైన కారణం అక్కడ ప్రజారోగ్య వ్యవస్థ లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కాకపోవడం. అందువల్ల ఈ కోవిడ్ మనకు నేర్పే పాఠం ఏమంటే, పాలక వర్గాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగిస్తూనే వీటిని కూలదోయవలసి ఉన్నది అని, ప్రజాపాలన సాగవలసి ఉన్నది అని ప్రచారం చేస్తూనే, ఆచరణలో పాల్గొంటూనే, ఇవి ఉన్నప్పుడు వాటి కనీస బాధ్యత ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ప్రజారోగ్య వ్యవస్థలను పెంచడం, ప్రజారంగంలో, ప్రభుత్వ రంగంలో దాన్ని ప్రైవేటీకరించకుండా, ప్రైవేటు లాభాపేక్షకు వదిలేయకుండా వాటిని ప్రజారంగంలో ఉంచాలి అని ప్రచారం చేయడం. అట్లాగే ఇంతకుముందే ప్రస్తావించి ఉన్నాను, అంతర్జాతీయత ఇవాళ మళ్ళీ ఒకసారి
శ్రామిక వర్గ అంతర్జాతీయత అని మనం అనేక సార్లు మాట్లాడతాం. శ్రామిక వర్గ అంతర్జాతీయత అవసరం ఇవాళ మరొకసారి స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఏ ఒక్క దేశము వ్యాక్సిన్ కానీ పెట్టలేదు. ఏ ఒక్క దేశము ఈ కరోనా వైరస్ను ఎదుర్కోలేదు. అన్ని దేశాల ప్రజారోగ్య వ్యవస్థలు ఉమ్మడిగా సమష్టిగా పనిచేయవలసిన ఒక అవసరం ఉన్నది. అంటే శ్రామిక వర్గ అంతర్జాతీయత అని 150 సంవత్సరాలుగా మార్క్సిస్టులం ఏ పిలుపైతే ఇస్తున్నామో ఆ పిలుపు ఇవాళ అన్నిటికన్నా ప్రధాన కీలక కర్తవ్యంగా ఉన్నది. చిట్ట చివరిగా కోవిడ్ గడిచిన 50 రోజుల లేదా అంతకు మించిన పరిణామాలలో చాలా స్పష్టంగా ఆలోచించగల, పరిశీలించగల ప్రతి ఒక్క వ్యక్తి దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ పుచ్చిపోయింది. ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది. ఈ వ్యవస్థ ప్రజలకు అవసరమైన ప్రజారోగ్యానికి అవసరమైన పనులు చేయలేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆరోగ్యాలకు ఎంత మాత్రము భద్రతనివ్వని ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. ఈ వ్యవస్థను ఇంకా కొనసాగించడం అసాధ్యం. ఈ వ్యవస్థను కూలదోయక తప్పదు. ఈ వ్యవస్థ స్థానంలో ఒక సమాజం రాక తప్పదు. ప్రజల గురించి ఆలోచించి, ప్రజల పట్ల నెనరు ఉన్న, ప్రేమ ఉన్న, శ్రద్ధాసక్తులు ఉన్న, ప్రజారోగ్యాలను, ప్రజా ప్రాణాలను కాపాడే బాధ్యత ఉన్న, ఆ బాధ్యతను నిర్వహించే ఒక వ్యవస్థ రావలసి ఉన్నది. ఈ వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఈ వ్యవస్థను రద్దు చేయవలసి ఉన్నది అనే ఒక ప్రధానమైన పాఠం ఈ కోవిడ్ నేర్పుతూ ఉన్నది. కనుక ఈ కోవిడ్ సందర్భంలో ఇది మహా విషాదమే. ఇది మనను ఆర్థిక వ్యవస్థ విషయాలు నేను ఇంకా నిజానికి ప్రస్తావించడానికి సమయం చిక్కలేదు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతూ ఉన్నది. 1929 నాటి సంక్షోభం కన్నా మించిన సంక్షోభం వస్తూ ఉన్నది అని అనేక సంస్థలు, అనేక ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఎన్ని వందల కోట్ల మంది కార్మికులు పని పోగొట్టుకోబోతున్నారో, దారిద్ర్యంలోకి పోబోతున్నారో అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. భారతదేశంలోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థ 5% వృద్ధి చెందుతుంది. భారత జాతీయ ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి 5% పెరుగుతుంది అని కోవిడ్ కన్నా ముందు వేసిన లెక్కలు పచ్చి అబద్ధాలని, ఇప్పుడు జాతీయ ఆదాయం అభివృద్ధి రేటు 1.9% కావచ్చని, 2% కావచ్చని, లేదా నెగటివ్గా కూడా ఉండవచ్చని అనేక మంది ఆర్థికవేత్తలు ప్రకటిస్తున్నారు. అంటే కరోనానంతర ఆర్థిక వ్యవస్థ విపరీతమైన నిరుద్యోగాన్ని సృష్టించబోతున్నది. విపరీతమైన ఉత్పత్తి మందకొడితనాన్ని సృష్టించబోతున్నది. విపరీతమైన పేదరికాన్ని సృష్టించబోతున్నది. ఈ వెనక్కి గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులలో ఎంతమంది తిరిగి మళ్ళీ ఉత్పత్తి కార్యక్రమాలలోకి, ఆర్థిక కార్యక్రమాలలోకి రాగలరో తెలియదు. ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం MSME అంటారు, ఎంటర్ప్రైజెస్లో కనీసం 30% మూతపడబోతున్నాయి. కనీసం 30% అంటే 3-4 కోట్ల మంది కార్మికులు, అంటే 3-4 కోట్ల కుటుంబాలు దారిద్ర్యంలోకి పోబోతున్నాయి. ఇటువంటి స్థితిలో మన ముందర ఈ వ్యవస్థ దుర్మార్గాన్ని విప్పి చెప్పవలసిన, ఇంత విపత్తులో కూడా స్పందన లేని ఈ వ్యవస్థ దుర్మార్గాన్ని విప్పి చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ ఉపన్యాసం నిర్వహిస్తున్న అఖిల భారత యువజన సమాఖ్య సభ్యులు, మిత్రులు, ఇతర ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులన్నీ గుర్తిస్తాయని, కోవిడ్ మన కర్తవ్యాన్ని మరింత పెంచుతున్నదని చెప్తూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు.